నేనొచ్చేసా. నేను లేకుండా వీడియో ఎలాగా? వచ్చిందండి వయ్యారి. కిలాడి రెడీగా ఉన్నారు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఒరే నీ అబ్బా బాగా చదవరా. దొరికిందా? ఫ్రిడ్జే పెద్ద పెట్టరా జడ్డి. ఏదైతే అది కొంటారు, ఏదైతే ఎక్కిస్తారు. హలో ఓయ్ నిన్ని లైఫ్ లో ఉండాలి కొంచెం థ్రిల్. టెన్షన్ పడకు మామా, జస్ట్ సింపుల్. గైస్ ఈ రోజు వ్లాగ్ ఏముంటుందంటే ఒక గేమ్. నేను మా కజిన్స్ కలిసి ఒక గేమ్ ఆడిపోతాం. ఆ గేమ్ పేరు యాక్చువల్లీ ఆ గేమ్ నేనే కనిపెట్టాను అనమాట. ఆ గేమ్ ఏంటంటే వీలైతే అంత వారం వెతుకు. ఎస్, నేను వాళ్ళకి కొన్ని క్లూస్ ఇస్తాను అనమాట. క్లూస్ ఇప్పుడు నేను రాస్తున్నాను. ఇవి నేనొచ్చేసా. నేను లేకుండా వీడియో ఎలాగా? ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. అది అవ్వని పని అంతే కదా. అయిపోయింది. ఒక క్రేజీ గేమ్ చెప్తాను. ఏంటంటే చిన్నప్పుడు స్టార్ మహిళ వచ్చేది కదా, సో దాంట్లో క్వశ్చన్స్ అడిగేది సుమా, అన్ని రాంగ్ ఆన్సర్ చెప్పాలని. దానికోసం ఇంత పెద్ద స్లిప్ తీసి నేను రాసేదాని క్వశ్చన్స్ ఏంటా అని. వాళ్ళ ముగ్గురు కంటెస్టెంట్స్, నేనేమొచ్చి యాంకర్ అనమాట. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఎవరు గెలిస్తే మా మమ్మీ స్టార్ మహిళ విన్నర్ కాబట్టి, ఒక ఎపిసోడ్ స్టార్ మహిళ విన్నర్ కాబట్టి ఆ తీసుకెళ్ళి నేను వాళ్ళకి ఇచ్చేదాన్ని. సో ఎప్పుడు నేను ఏ గేమో ఆను వాళ్ళే ఆ గేమ్ ఆడుకుంటాను. క్లూస్ రాసిన తర్వాత నేను మళ్ళీ వీడియోలోకి వస్తాను. ఇది సెకండ్ డే వ్లాగ్. సడన్ గా మాకు ఇంట్లో ఇంకా చిరాకు వచ్చింది, ఆడాలన్నా కూడా అనిపించలేదు. స్విమ్మింగ్ పూల్ అన్నారు కాబట్టి వెంటనే రెడీ అయిపోయి స్విమ్మింగ్ పూల్కి వెళ్తాం. సో ఆ గేమ్ ని ఈ రోజు మళ్ళీ కొంచెం పొడిగించి ఈ రోజు ఆడతాం అనమాట. వాళ్ళు బయట ఉంచేసి నేను డోర్ క్లోజ్ చేసేస్తున్నాను. గాయస్ నేను ఒక బ్లండర్ మిస్టేక్ చేశాను. ఎందుకు అంటే కొంచెం కంగారు వల్ల ఫస్ట్ క్లూ అనేది వాళ్ళు నేను చేతికి ఇవ్వాలి, కానీ ఫస్ట్ క్లూ అనేది ఎక్కడుందో అక్కడే పెట్టేసి వచ్చాను నేను. దాన్ని ఇప్పుడు నేను ఎత్తుక్కోవాలి, ఆ క్లూస్ అన్ని ఎక్కడ పెట్టాను అనేది మళ్ళీ వెతికి తెస్తాను. వాళ్ళందరూ నేను అమ్మాల రూమ్ లో ఉండమని చెప్పాను, ఎందుకంటే అమ్మాల రూమ్ లో ఏసీ ఉంది కాబట్టి. కిలాడి రెడీగా ఉన్నారు. చాలా కంట్రీలో ఉన్నావు బేట. మన మూడో కిలాడి కొంచెం తెంగరగా ఉంటది ఏమనుకో. ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. మూతి తుడుచుకో. వెళ్ళరా రా. సో మీ కార్డ్స్ ఇస్తున్నాను, తీసుకోండి. ఓపెన్ చేసి చూడొద్దు. అయ్యో పడిపోయింది. ఓపెన్ చేసి చూడొద్దు. ప్రాచిది, సుశాంత్ది. గేమ్ స్టార్ట్ అయిపోయింది. ఎవరు ఫస్ట్ వెళ్ళి వాళ్ళు కార్డు కనుక్కుంటారో చూడండి. విఘ్నేశ్వరుడు ఫోటోగా కనిపించే చోటు. ఓకే, అదా క్లూ దొరికిందా? ఏ నెక్స్ట్? తాళం ఉంటేనే తన రహస్యాలు చూపిస్తుంది. బట్టలతో పాటు ఎన్నో జ్ఞాపకాలు దాచుకునే పెద్ద పెట్టే. ఓకే సాయి, నీదైతే నీకు అర్థమైందా? నిశ్శబ్దంగా నిశ్శబ్దంగా గోడపై వెలుగు వేసే పెట్టి. ఏంటది? నీరేట్ సుశాంత్. ఎప్పుడు ఎప్పుడు చల్లగా ఉన్నే. ఏది ఎప్పుడు చల్లగా ఉంటుంది? నాకు అర్థం కాలేదు సార్. ఒరే నీ అబ్బా బాగా చదవరా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నిశ్శబ్దంగా గోడపై వెలుగులా వేసే పెట్టి. పెట్టే అంటే పెట్టెలా ఉంటది, వెలుగులు ఇస్తుంది. గోడపై ఉంటది, వెలుగులు ఇస్తుంది. పెద్ద గోడపై ఉంటది, నిశ్శబ్దంగా ఉంటది, గోడపై వెలుగులు ఇస్తుంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? ఒక పెట్ట, పెద్ద పెట్ట, వెలుగులు చూపిస్తుంది ఏమో. దొరికిందా? ఫ్రిడ్జే పెద్ద పెట్టరా జడ్డి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? చూపించు. ఓకే, రాయిలాగా గట్టిగా ఉన్నదాన్ని కూడా క్షణాల్లో మెత్తగా మార్చి గిరిగిర తిరిగి యాంత్రిక పెట్ట. చిన్న బట్టలు కూడా కొత్త బట్టలుగా చిన్న బట్టల. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అరే యార్, నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. మళ్ళీ చదువు బాగా. అది అదొక యంత్రం. యంత్రం అనేది మెకానిజం.
అందమున్న నిలబడే చోటు, దువ్వెన, క్రీమ్, పరిమళం అన్ని కలిసి ఉండే చిన్న రాజ్యం. ఏంటది ఏంటది ఏంటది? ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు. వెరీ గుడ్. ఓకే, దాంట్లో ఏంటి? అలసట వచ్చిందా? అలసట వచ్చిందా? అందరూ వచ్చి అక్కడే కూర్చుంటారు, టీవీ చూస్తూ టైం పాస్ చేస్తూ సౌకర్యంగా ఉండే చోటు. అదేంటది? చిన్న బట్టలు కూడా మాయా కొత్త బట్టలుగా చేసేస్తుంది. అలా కాదు పిచ్చోడా. గిరగిరామని తిరుగుతూ ఉంటది, అది గట్టిగా ఉన్న దాన్ని మెత్త చేస్తుంది ఫ్యాన్. ఆలోచించు, బాగా ఆలోచించు. నువ్వు హోటల్లోనే కదా పని చేస్తావు, మీరు హోటలే కదా. అది మెత్తగా ఉన్న దాన్ని గట్టిగా ఉన్న దాన్ని మెత్తగా చేస్తుందా? వెరీ గుడ్. ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని గుడ్. ఇంతలా చెప్పు. చిన్న బట్టలను కొత్త రూపంలో కలిపే మాయా యంత్రం. అలసరి వచ్చిందా? అందరూ వచ్చి ఇక్కడే కూర్చుంటారు, టీవీ చూస్తూ టైం పాస్ చేసి సౌకర్యంగా ఉన్న చోటు. ఎలా చెప్పేస్తే వాడికి గెలుస్తాడు. ఇంకేంటి నువ్వు చెప్పే వాడు గెలుస్తాడు. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? ఏంటి చూపించు. పుస్తకాల యుద్ధానికి నిశ్శబ్ద సైనికుడు, కళలు, పెన్స్, సీక్రెట్స్ అన్ని మోయే 4 కాళ్ళ మిత్రుడు. 4 కాళ్ళు. నీకు ఇంకా అర్థం కలదా? చిన్న చిన్న బట్టలను కలిపి ఒక మంచి బట్టలుగా మార్చేది ఏంటి? ఒక మాయా యంత్రం. చిన్న చిన్న బట్టలు కలిపి ఒక బట్టలు వస్తాయి, చిన్న చిన్న ముక్కలు కలిపి ఒక బట్ట వస్తుంది. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. గైస్, ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై. యా, దిశాంత్ ఇస్ ద ఫస్ట్ విన్నర్. యే! దిశాంత్ కనిపెట్టేశాడు. బిట్టు అనియా సూపర్ రా. థాంక్యూ అనియా. నువ్వు సూపర్ రా. టైలరింగ్ మషిన్ అని తెలిసింది. అదేనా? కానీ సెకండ్ విన్నర్ ఇస్ ప్రాచి. లాస్ట్ లో కార్డ్ దొరుకుతుంది అనుకున్నా. వెరీ గుడ్. బుర్ర వాడతావు నువ్వు. మొద్దుకి ఎగ్జాంపుల్ మన సాయి. వీడు మనిషి పశువా? ఓకే, ఆ పాకెట్ లో చూడు. కార్డ్ ఏంటి? నిన్నే చెప్పాను నేను. అదే అనుకుంటా. నీకు కూడా తెలుసు. పేపర్ కోసం చూస్తున్నాను. నేను పేపర్ కోసమే చూస్తున్నా. Guys, last. నేను ఇంకో పిచ్చేట్రా స్టార్టింగ్ గేమ్. మరి ఈ బొరకలు అర్థం ఈడికి చెప్పాను నేను. అదే గేమ్ సేమ్. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? లాస్ట్ మీకు కార్డు దొరుకుతుంది. కార్డు నీకు నిన్న చెప్పాను కూడా, కార్డు ఇస్తుంది అనుకోని. సరే, మొత్తం ఫైనల్ గా మన ఈ గేమ్ ని కంటిన్యూ చేయాలి కాబట్టి, సో ఫస్ట్ గేమ్ లో తుషాంత్ గెలిచాడు, నేను పెట్టిన గేమ్ లో సేమ్ అలాగే ఇప్పుడు తుషాంత్ గెలిచాడు కాబట్టి తుషాంత్ కూడా ఆ గేమ్ పెడుతుంది, సాయి గేమ్ పెడతారు. సో వీళ్ళలో ఎవరు ఎక్కువ గెలిచారో వాళ్ళు ఎగ్జిబిషన్ కి వెళ్ళడానికి పర్మిషన్ అడుగుతారు అమ్మ డాడీ నుంచి. మేము ఒక పోటీ పెట్టుకున్నాం, మా నలుగురు ఎవరు మిమ్మల్ని అడగాలి, లైక్ డాడీని మిమ్మల్ని ఎగ్జిబిషన్ పర్మిషన్ కి. అక్కడి నుంచి మీరు అన్నారు నేను మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరేమన్నారంటే మాకు పోటీ మళ్ళీ ఇస్తారని చెప్పి అప్పుడు ఎగ్జిబిషన్ తీసుకెళ్తారని. సో అదంతా నిజం, మా ఫ్యాన్స్ చెప్పండి. తీసుకెళ్తాను, ఎందుకంటే బాగా లేజీగా అయిపోయారు మీరు. సెలవులు రావడం వల్ల ఏమో ఫోన్లు పట్టుకొనే ఉన్నారు. సో అందుకే ఈ గేమ్ ఇదంతా. ఫస్ట్ మీలో మీరు వెతుక్కొని ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళు వచ్చి నన్ను ఎలాగా అడిగేశారు, డాడీ దగ్గరికి వెళ్ళి ఎగ్జిబిషన్కి పర్మిషన్ అడగండి. డాడీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత డాడీ నేను కలిసి ఒక ఛాలెంజ్ ఇస్తాను. అది విన్ అయితే మిమ్మల్ని తప్పకుండా ఎగ్జిబిషన్ తీసుకెళ్తాను. ఏదైతే అది కొంటారు, ఏదైతే ఎక్కిస్తారు. ఈ నొక్కడిని ఎగ్జిబిషన్ తీసుకెళ్తాను. గాయస్, నేను సాయి ప్రాచి బయటకు వచ్చాం. తుషాంత్ కొన్ని దాటుస్తాడని చెప్పాడు కాబట్టి. ఏమైంది మీరు ఈ రోజు అంతా బయట ఉండాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మర్చిపోయాడా? ఇందాక అన్నాడు పెద్ద ఏదో వచ్చినట్టు. నాకు తెలుసు ప్రాచి పెట్టకుండా అన్ని పెట్టేశాను నేను ఆ ప్లేస్ లో. ప్రాచి ప్లేస్ లో అనేది పెట్టావు. అది తప్పైందా? వారం తేదీలు
అన్ని వరుసగా నిలబడి ఉండే గోడ స్నేహితుడు. ప్రకృతిని గుర్తు చేసే ఆకుల మధ్య చూడండి. ఒక బటన్ తోనే టీవీ ప్రపంచాన్ని మన చేతిలో పెట్టే చిన్న యంత్రము. రోజులు తేదీలు అన్ని వరుసగా నిలబడి ఉండే, రోజులు తేదీలు అన్ని వరుసగా ఉండేది. అదో క్యాలెండర్ ఏంటి ఉండే గోడ స్నేహితుడు ఏంటి? క్యాలెండర్ అదొకటే ఉంటుంది అక్కడ క్యాలెండర్ ఉంది, నా బెడ్రూమ్ లో క్యాలెండర్ అంటే వేడిగా ఉన్న వంటలు చల్లారకుండా దాచుకునే పెట్టే. వేడిగా ఉన్న వంటలు చల్లారకుండా వంటలు చల్లారకుండా దాచుకుని పెట్టే హాట్ బాక్స్. ఏ థర్డ్ క్లూ గైస్, నేను దగ్గరకు వచ్చాను. ట్రూ క్లూస్. అలసిన తలకి ప్రతిరోజు సాఫ్ట్ గా తోడు నిలిచే స్నేహితుడు. కోకోనట్ ఆయిల్. చిన్నప్పటి నవ్వులు ఆటలు దాగి ఉన్న రంగుల ప్రపంచంలో చూడండి. చిన్నప్పటి నవ్వులు ఆటలు దాగి ఉన్న రంగుల ప్రపంచంలో చూడండి. కాళ్ళకు సౌకర్యం ఇచ్చే చిన్న పరుపు దగ్గర చూడండి. అలసిన తలకి ప్రతిరోజు సాఫ్ట్ గా తోడు ప్రపంచం మొత్తం దాగి ఉంది చూడు. వెళ్ళేటప్పుడు అవసరమైన చిన్న ప్రపంచం మొత్తం దాగి ఉండే చోటు. హ్యాండ్ బ్యాగ్ ఏమి సంబంధం లేదు. ఐ థింక్ నేను రంగులో తగ్గ అనుకున్నాను రా, ఓన్లీ కలర్స్ అనుకుని. కలిసిన తలకి ప్రతిరోజు సాఫ్ట్ తోడు నిలిచిన స్నేహితుడు ఎవడు? కలగడం. ఎక్కడుందా కలగడ? ఇప్పుడు కలగడ ఫైనల్లీ ఫైవ్ నోట్ మాత్రం వచ్చింది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఊటమి రెడీ చేస్తుంది ఇప్పుడు ప్రాచి వంతు. సో ప్రాచి ఇప్పుడు దాస్తుంది, మేము బయటకు వెళ్తున్నాం. సో బాయ్. గుడ్ బై. ప్రాచి ఎంతవరకు రాస్తుంది కాబట్టి మేము కొంచెం బాల్ తో థ్రోయింగ్ ఆడుకొచ్చాం. ఫస్ట్ వచ్చింది బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. గైస్ నాకు వచ్చిన క్లూ ఏంటి చెప్తారే. పసిడి రంగుల్లో చిన్న చిన్న రాళ్ళలా కనిపించే గింజల సముద్రంలో వంట మొదలయ్యే ముందే దాగి ఉన్న రహస్యాన్ని వెతుకు. పసిడి రంగుల్లో చిన్న చిన్న రాళ్ళల్లో కనిపించే గింజల సముద్రంలో వంట మొదలు అయ్యే దాగి ఉన్న రహస్యాన్ని వెతుకున్నా. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. అమ్మా ఆడికి ఎక్స్ప్లెయిన్ చేయండి తప్ప చెప్పకు. చల్లని రహస్యాలను ఒక్క చిటికెడు పడితే ప్రతి రుచికి ప్రాణం వస్తుంది. ఆ తెల్లని ఆడకంత ఈజీగా ఇస్తుంది. ఏటి పసిడి రంగుల్లో చిన్న చిన్న రాళ్ళల్లో కనిపించే గింజలు. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. సో ఒరే అరే నాకు క్లూ దొరకలేదు రా, నేను చదవను. వెళ్ళు ఫ్రిడ్జ్ లో కిందకి వెళ్ళాడు. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. గింజలు అవనా? మసాలా డబ్బా, పచ్చడి గింజ, ప్రతి వంటకి రుచి ఇస్తుంది. ఉప్పు కాకుండా ఇంకోటి వేస్తారు, ప్రతి దాంట్లో వేస్తారు. తెల్లగా ఉంటుంది, ఉప్పు లాగే ఇంకోటి ఏడు తెల్లగా ఉంటుంది. ఒక డబ్బాలోనే పెడతారు. ఈ మసాలాలు ఒక డబ్బాలోనే ఉంటుంది. ఆ డబ్బా ఏంటి? ఇదే అంటే చూడాలి కదా, చూడు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను.
డైనోసార్లు ఉన్నాయా? మరి లక్షల ఏళ్ళ క్రితం డైనోసార్లు లేవా చిన్న ఇంట్లో? రూపాయలు లాగే ఉంది. డైనోసార్లు ఇంట్లో లేవా? ఉన్నాయి. డైనోసార్లు లేవా? డైనోసార్లు లేవా? థర్డ్ విన్నర్ ప్రాచీ గేమ్ కూడా అయిపోయింది. ఇప్పుడు సాయి గేమ్ ఉంది. సాయి ఇప్పుడు దాస్తాడు. మేము మళ్ళీ బయటకు వెళ్తున్నాం. నేను ప్రాచీ తుషాంత్ బయటకు వెళ్ళి వచ్చాం. గేమ్ ఆడి ఆడి నైట్ అయిపోయింది. చూద్దాం ఎక్కువగా ఎవరు గెలిచారో నేను ఈ గేమ్ అయినాక మీకు చెప్తాను. సాయి మాకు చిప్స్ అనేది మన స్లిప్స్ హార్డ్ అని చెప్పి హార్డ్ కన్నా ముగ్గురులో ఇచ్చాము. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. క్లూ వేస్తాను. ఏంటి లోపల పెడితే వేడిగా అవుతుంది, చల్లది లోపల పెడితే వేడిగా అవుతుంది. మైక్రోవేవ్ అదేనా? ఏంటి అదేనా? అదే నేను పెడతాను. దొరికింది. నీకు అటు చూ ఓకే గార్డెన్ లో చూసుకోరా. క్లూ ఇస్తాను. ఉన్న గార్డెన్ రారే. అది తమ్ముడుదిలే. రోజులు చదువు బిడ్డ, చదువు బిడ్డ. నీ బతుక్కి తెలుగు సరిగా రాదా? ఇంగ్లీష్ నవల్స్. రాజ్యంలో ఉన్న తెల్ల కోటలో వేడి వస్తే మాత్రం తలుపు తెరుచుకోవడం ఏంటి? వేడి వస్తే కానీ తలుపు తెరుచుకోదా? ఏం అడిగిందండి కదా. దొరికిందా? రాని రోజులను ముందే చూపించే మౌన జ్యోతిష్యుడి ముఖంలో కాలం వేలాడి చరుస్రాల మధ్య నీ తదుపరి రహస్యం అయింది. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? దొరికింది దుశాంత్కి. దొరికింది. లైన్ చూసుకొని నీకు అర్థమైపోతుంది. చాలా ఇందాక ముందుకు వెళ్ళావు, ముందే చూపించే మౌన జ్యోతిష్యుడు. ఇందాక చాలా ముందుకు వెళ్ళావు, మళ్ళీ అన్న పులుసు వచ్చావు. ఇంకొంచెం ఇటు పక్క వస్తే ఇంకా కొంచెం దొరుకుతుంది. బాత్రూంలో ఉండి బయట ప్రపంచాన్ని నిశ్శబ్దంగా చూపించే చోటు. ఇందాక రమ్య ఎక్స్ప్లెయిన్ కూడా చేసింది. దీనికి దానికి సంబంధం లేదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. పొట్టోడికి దోలు తీరిపోయింది. గోడ సో గైస్ వ్లాగ్ అయితే చూసారు కదా, అది మేము ఆడిన గేమ్. సో ఫస్ట్ గేమ్ లో తుషాంత్ తర్వాత సాయి తర్వాత ప్రాచి తర్వాత నేను గెలిచాం. నేనేం చెప్పాను, ఎవరికి గెలిస్తే వాళ్ళు కదా మమ్మీ డాడీని అడుగుతారు. సో ఒక గేమ్ కి ఒక్కరు గెలిచాం కాబట్టి మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో దానికోసం ఇంకో గేమ్ మేము కన్సిడర్ చేస్తున్నాం. ఆ గేమ్ నేను నెక్స్ట్ వ్లాగ్ లో చూపిస్తాను, దట్ ఈస్ పార్ట్ 2. సో పార్ట్ 2 లో ఆ వ్లాగ్ వస్తుంది. ప్రస్తుతానికి పార్ట్ 1 ని ఎంజాయ్ చేయండి. సో సైనింగ్ ఆఫ్ రమ్య.